హలో ఎవ్రీవన్. చాలా డేస్ తర్వాత వీడియోస్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా కంటిన్యూస్గా ఈ ఛానల్లో అయితే వీడియోస్ వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పండించే చెరుకు పంట నుంచి బెల్లంని ఏ విధంగా అయితే మేము తయారు చేస్తామో మీ అందరికీ ఈ వీడియో ద్వారా చూపించాలనుకుంటున్నా. నేనైతే చెరుకు తోటలోకి అయితే వచ్చేసాను. ఇక్కడ వీళ్ళైతే ఫస్ట్ చెరుకు నుంచి ఆకుని ఈ విధంగా అయితే వెయిట్ చేస్తారు. ఈ ఆకుని పశువులకి మేతగా కూడా ఉపయోగిస్తారు. చూసారు కదా, ఫస్ట్ చెరుకు నుంచి ఆకుని కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మొదలు భాగంలో కట్ చేసుకొని లాగి అవతల వేసుకుంటున్నారు. ఈ చెరుకు మొత్తాన్ని అయితే ట్రాక్టర్ సహాయంతో బెల్లం తయారు చేసే ప్లేస్ పోతే తీసుకొని వెళ్తారు. ఈ విధంగా చెరుకు నుంచి ఆకును వేరు చేసి క్రషింగ్ మిషన్ ముందర అయితే ఈ విధంగా వేసుకుంటారు. తయారీకి ముందు ఈ బాండీలను అయితే ఈ విధంగా అయితే వీళ్ళు నీట్గా క్లీన్ చేస్తారు. క్రషింగ్ మిషన్లో ఈ విధంగా అయితే చెరుకుని క్రష్ చేస్తున్నారు. ఇక్కడ ఈ క్రషింగ్ మిషన్ దగ్గర చెరుకుని క్రష్ చేసినప్పుడు చెరుకు రసం ఒకవైపు చెరుకు పిప్పు ఒకవైపు అయితే వస్తుంది. ఈ చెరుకు రసం ఒక పైప్ లైన్ ద్వారా ఈ ప్యాన్లో అయితే స్టోరేజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చెరుకు రసం వచ్చే పైప్కి ఒక నెట్ వలలాగా అమర్చారు. సో దట్ పిప్పి టెస్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ అయితే ఫిల్టర్ అయిపోతుంది. ఇక్కడ ఈ ప్యాన్లో స్టోరేజ్ చేసుకున్న చెరుకు రసాన్ని వంటకు సరిపడ్డ పాలనైతే ఇక్కడ పోసుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు చెరుకు రసంలో ఉన్న డస్ట్ని క్లీన్ చేయడానికి అయితే క్లీనింగ్ పౌడర్ని అయితే యూస్ చేస్తున్నారు. సో దట్ పాల్లో ఉన్న మడ్డిని ఈ విధంగా అయితే తీస్తారు. 15 to 20 minutes వరకు ఈ మడ్డిని అయితే ఈ విధంగానే వీళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. చూసారు కదా, క్లీన్ చేసిన తర్వాత చెరుకు రసం ఏ విధంగా అయితే కలర్ చేంజ్ అయిందో. చూసారు కదా, చెరుకు పాల నుంచి ఈ మడ్డిని ఏ విధంగా అయితే వేట్ చేస్తారో ఈ మడ్డిని పొలంలో ఎరువుగా యూజ్ చేసుకుంటారు. క్రషింగ్ మిషన్లో చెరుకు క్రష్ చేసినప్పుడు చెరుకు రసం ఒకవైపు చెరుకు పిప్పు ఒకవైపు వస్తుంది. ఈ పిప్పిని వీళ్ళు ఎండలో ఆరబెట్టి ఆరిన తర్వాత వంటకి రీయూజ్ చేస్తారు.
ఒక వంట దిగడానికి సుమారు 3 అవర్స్ పడుతుంది. కంటిన్యూస్లీ వీళ్ళు ఈ మంటనైతే మండిస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ బెల్లం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే ఒక దోన్లోకి అయితే పోసుకుంటారు. ఈ దోన్లో పోసిన బెల్లాన్ని అయితే 10 to 15 మినిట్స్ ఆరబెట్టుకుంటారు. బెల్లం అయితే తయారైపోయింది. ఈ బెల్లాన్ని వీళ్ళు చిన్న చిన్న ముద్దల్లాగా చేస్తారు. ప్రతి సంవత్సరం జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో అయితే ఇక్కడ బెల్లం అయితే తయారు చేస్తారండి. మీకు కూడా ఇలాగా ఆర్గానిక్గా బెల్లం కావాలి అనుకుంటే మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి మీకు నచ్చినట్టు మీరు ఏ విధంగా అడిగితే ఆ విధంగా అయితే వీళ్ళు తయారు చేసిస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ నేను వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.